అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2019 ఎన్నికలైన తర్వాత రోజు నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పగలు ప్రజల్లో ఉంటూ, ప్రజల్లోనే తింటూ, ప్రజల్లోనే పల్లెనిద్ర చేస్తూ నా భార్య శ్రీదేవి నేను ఒక పార్టీ గెలవాలి, ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక యజ్ఞం, ఒక తపస్సు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్నో లక్షల సార్లు నా భార్య శ్రీదేవి నేను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మొక్కలు ఇచ్చి, అదే రకంగా కరోనా సమయంలో కిట్లు ఇచ్చి, కరోనా ఆహార పంపిణీ అందరి సహకారంతో చేసి జపించాం లక్షల సార్లు. గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు అనే అటువంటి గాజు గ్లాసు గుర్తు ఈరోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు రావడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు జగ్గంపేట తహసీల్దార్ ఆఫీసులో ఆర్ఓ గారి సమక్షంలో ఇండిపెండెంట్లుగా వేసిన 3 గాజు గ్లాసులు కావాలని కోరడం జరిగింది. ఆ ముగ్గురులో లాటరీ తీస్తే మాకు గాజు గ్లాసు రావడం జరిగింది. అంటే మా కష్టం గుర్తించాల్సిన వారు గుర్తించకపోయినా పైన దేవుడు గుర్తించాడు. గాజు గ్లాసు గుర్తు మాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల నుంచి రాత్రి పగలు ఏ రకంగా నా భార్య నేను పల్లెనిద్ర చేస్తూ రాత్రి పగలు ప్రజల్లో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేశామో. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. రాబోయే 5 సంవత్సరాలు కూడా రాత్రి పగలు ప్రజల్లోనే ఉంటాం, ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తాం. నిజమైన ప్రజల వద్దకు పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ, ఎన్నికల కమిషన్ వారికి 2 చేతులు జోడించి గాజు గ్లాసు గుర్తును మాకు కేటాయించిన ఎన్నికల కమిషన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి పాటోశెట్టి సూర్యచంద్రన్ అన్న నాకు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరుచున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.